ఆస్ట్రేలియాలో ఉన్న స్టూడెంట్ సభ్య సమాజానికి ఒక మెసేజ్ ఇస్తున్నాడు. అదేంటో చూద్దాం. రితిక్, మ్యాక్సిమం ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్కి ఇవ్వబోతున్నాక ఏంటంటే, సో ఎవరైతే స్టూడెంట్స్ వస్తున్నారో వాళ్ళు కొందరు ఏమో కాలేజ్ యూని అయినా రీజనల్ ఏరియాస్లో ఉంటాయి. సో వాళ్ళు ఆ 5 పాయింట్స్ కోసం ఉందామనుకుంటారు. సో వచ్చి రీజనల్ ఉండరు, మళ్ళీ సిటీ లైఫ్ బాగుంటుందేమో, సిటీలో జాబ్ దొరుకుతాయేమో అని సిటీలో ఉండి రీజనల్కు ట్రావెల్ అవుతూ ఉంటారు. సో నేను అట్లా చేయకండి అని అంట. ఎందుకంటే ఆ 5 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ లాస్ట్ వరకు. కాలేజ్ యూని ఎక్కడైనా రీజనల్లో ఉందనుకోండి, ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయి అక్కడనే లీవ్, స్టడీ అండ్ వర్క్. అక్కడ బిగినింగ్లో మీకు కష్టం కావచ్చు, రీజనల్ ఉన్నంత వరకు జాబ్ దొరకకపోవచ్చు, లేకపోతే 2-3 months టైం పడవచ్చు. బట్ మ్యాక్సిమం అక్కడనే ఉండండి. అక్కడ దొరికే 5 పాయింట్స్ కోసం చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు. సో రీజనల్లో ఉండకుండా సిటీలో ఉంటే ఏమవుతుంది రితిక్? అందరూ మ్యాక్సిమం అట్లా ట్రై చేద్దాం అనుకుంటారు అక్క. ఏదో ఒకటి చేసి 5 పాయింట్స్ క్లెయిమ్ చేసుకుందాంలే, ఏదో ఒకటి చేసి అని అనుకుంటారు, కానీ అది చేయలేం మనం. మళ్ళీ అక్క గవర్నమెంట్ అంత డమ్మేం కాదు కదా, వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క రికార్డు ఉంటాయి. మనం ఇక్కడ జాబ్ చేస్తున్నాం, మన TFN జాబ్స్ ఏదైనా ఉంటాయి, ఇంత ఆ పే స్లిప్స్ అని అవి ఉంటాయి, ప్లస్ మన కాల్ రికార్డ్స్ ఉంటాయి, మన బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఎక్కనే కదా అక్క. సో మనం యూ కెనాట్ బ్లఫ్ ద గవర్నమెంట్. దట్స్ ఎ గుడ్ పాయింట్.